నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. భీమవరం బాలల దినోత్సవ సభలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. తొలి ప్రధాని నెహ్రూ విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దలు. తణుకు ప్రాంతంలో వాడవాడలా ఆరంభమైన గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథాలను చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలన్న ప్రముఖులు. తణుకులో మధుమేహ నివారణోత్సవాలను నిర్వహించి వైద్య సేవలు అందించిన ఆసుపత్రులు, సేవా సంస్థలు. పుస్తకాలను చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవాలి. యువతకు హితవు పలికిన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. రాజమండ్రి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా న్యాయమూర్తి సునీతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రబీ పంటకు సంపూర్ణంగా సాగునీరును అందించాలి. నీటిపారుదల అధికారులను అమలాపురంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈతకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 50,000 రూపాయలు విలువ చేసే పరికరాలను అందించిన మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి. వేద ఆశీర్వచనం అందించిన పండితులు. బాల కార్మిక వ్యవస్థ రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ యంత్రాంగానికి హితవు పలికిన న్యాయ సేవాధికార సేవా సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. బాలలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉత్తమ విద్యతో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బాలల దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భవిష్యత్తులో సమాజాన్ని నడిపించే దార్శనికులు నేటి బాలలేనని అన్నారు. పిల్లలు అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని జీవితంలో మంచి స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. మనకి రాజ్యాంగం ప్రసాదించింది. దాన్ని పిల్లల అందరూ కూడా అది అంటే కొన్ని హక్కులు పిల్లలు ఇంప్లిమెంట్ చేయాలి అంటే కూడా సమాజంలో ఉండే గురువులు, పేరెంట్స్, సమాజం అంతా కూడా కలిసికట్టుగానే ఉంటేనే అవి ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే ప్రతి విద్యార్థి చదువు బాలలే రేపటి పౌరులు అంటారు. అవునా? రేపటి సమాజాన్ని నడిపించేవారు. అంటే ఈ రోజు మీరు పిల్లలుగా చదువుకుంటూ ఒక తల్లిదండ్రుల పాలనలో ఒక స్కూల్లో చదువుకుంటూ మీరు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మీరే ఈ సమాజాన్ని నడిపించే వ్యక్తులు, దార్శనికులు అవుతారన్నమాట. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్ పాల్గొన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతిని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, నాయకులు బోనం రవికుమార్, గంజాల సుబ్రహ్మణ్యం, సోడదాసి సిల్వియా, ఐనంపూడి రామరాజు, తమ్లంపూడి వంశీరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజును తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ అసెంబ్లీలో అభినందించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ ను ప్రకటించడంతో సభ హర్షమోదాలను వ్యక్తం చేసింది. బాలల దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వివిధ సంస్థలు, విద్యాలయాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులంటూ వారి అభివృద్ధిపై చర్చించారు. ఇందుకు సంబంధించి టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. నవంబర్ 14వ తేదీన మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు నెహ్రూకు బాలలకు సంబంధం ఏమిటంటే నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీనే కాకుండా చుట్టుపక్కల పిల్లలను కూడా చేరదీసి ప్రేమగా లాలించేవారు. అందుకే అందరూ ఆయనను చాచా అని పిలిచేవారు. ఈ నేపథ్యంలో ఒక పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న నెహ్రూకు ఓ చిన్నారి గులాబీ పువ్వును ఇచ్చింది. ఆ పువ్వును తీసుకుని ఆయన తన కోటుకు అలంకరించుకున్నారు. అప్పటి నుంచి ఆయన కోటుకు గులాబీని పెట్టుకోవటం మొదలుపెట్టారు.
బాలల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమను చూసి 1964లో ఆయన మరణానంతరం జవహర్లాల్ పుట్టినరోజున బాలల దినోత్సవంగా జరుపుకోవటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా జవహర్లాల్ నెహ్రూ జయంతిని కాంగ్రెస్ పార్టీ నిర్వహించి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కడలి రామారావు, కార్యదర్శి దిర్స్పో రామకృష్ణ, నాయకులు రుద్ర అన్నవరం, ఆకుల సాయి, కొరిపల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ బాలల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఇప్పుడు అమ్మాయిలనైనా అబ్బాయిలైనా అక్రమ రవాణా జరుగుతుంది. వీళ్ళని తీసుకెళ్ళి వేరే అమ్మేయడానికి వేరే ఊర్లో హైదరాబాద్, బెంగళూరు, బాంబే ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఆ పార్ట్స్ ఉపయోగించుకోవడమో లేకపోతే ఆ పిల్లలతోని ప్రాస్టిట్యూషన్ చేయించడమో అట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు చెప్పినా ఎవరు రమ్మన్నా ఎవరు వెంట వెళ్ళకూడదు. కొంతమందికి ప్రలోభాలు పెడతారు. మీకు తెలియని వాళ్ళో తెలిసిన వ్యక్తిలో మీకు సెల్ ఫోన్ ఇస్తాను, సెల్ ఫోన్తో ఆడుకుందరు కానీ లేకపోతే చాక్లెట్ కొనిస్తానంటారు. అట్లా చేయడంలో అలా చేసి ఏం చేస్తారు, మీరు ప్రలోభ పెట్టి మీ మీద అత్యాచారం కూడా గురైన చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ మధ్యన బాల్య వివాహాలు కూడా జరుగుతున్నాయి. వయో పరిమితి ఎంత? పెళ్ళికి వయసు పరిమితి ఎంత? 18 సంవత్సరాలు నిండాలి అమ్మాయికి అయితే, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు. వాళ్ళకే ఇది చేయాలి. వాళ్ళ బాల్య వివాహాలు ఒకవేళ జరుగుతుంటే కనుక మీరైనా సరే మీ దగ్గర ఉన్న ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వాళ్ళు ఎవరు ఉంటారు కదా, పలానా చోట పలానా ఇంట్లోనే పలానా అమ్మాయికి ఇలా చిన్నప్పుడే పెళ్లి చేస్తున్నారని మీరు చెప్పారనుకో, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చి ఐసిడిఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ పెళ్లి ఆపుతారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ముప్పిడి సుబ్బయ్య, టి సత్యనారాయణ రాజు, కత్తుల జస్పాల్ పాల్గొన్నారు. సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో రాజు చౌక్ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నెహ్రూ జీవిత చరిత్రపై పలువురు మాట్లాడారు. సంస్థ అధ్యక్షులు తాడనాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు నిమ్మల రామకృష్ణ, చిప్పాడ లక్ష్మి, మార్లపూడి దివ్యలు పాల్గొన్నారు. అలాగే శశి స్కూల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలను ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్యాంపస్ ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు నాదెళ్ల ప్రసాదులు పాల్గొన్నారు. ఆదర్శ స్కూల్లో జరిగిన బాలల వేడుకల్లో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బాలలంటే నెహ్రూకు ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కాపకాయల శ్రీనివాస్, బాబు ఆంటోనీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే ది నెక్స్ట్ ప్లే స్కూల్లో కూడా బాలలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. రూట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి, డైరెక్టర్ బి విద్యాకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Please help me, please.
चलो 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 नए ख्वाब बोलने 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు తణుకు ప్రాంతంలో గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1909 నవంబర్ 14వ తేదీన అఖిల భారత పౌర గ్రంథాలయ సదస్సును మొదటిసారిగా చెన్నైలో నిర్వహించారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలని భారత గ్రంథాలయ సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు వారోత్సవాలను దేశమంతటా నిర్వహిస్తూ గ్రంథాలయాల ఆవశ్యకతను చాటి చెబుతున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం గ్రంథాలయాలు పరిమిత సంఖ్యలో ఉండగా నేడు పెద్ద సంఖ్యలో విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గ్రంథాలయాల అభివృద్ధి ఒక ఉద్యమంలా సాగింది. అయ్యంకి వెంకటరమణయ్య, వెలగా వెంకటప్పయ్య లాంటి వాళ్లు ఊరువాడ తిరిగి గ్రంథాలయాల ఆవశ్యకతను వివరించి చైతన్యపరిచారు. ఈ నేపథ్యంలో తణుకు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలోని గ్రంథాలయాల్లో ఈ వారోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో జరిగిన సభలో తొలి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గ్రంథాలయ అధికారిని కాటూరు సుగుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉప విద్యాశాఖ అధికారి టి మురళీ సత్యనారాయణ, మున్సిపల్ మేనేజర్ కె జయకర్లు పాల్గొని మాట్లాడగా చదువులతో పాటు జిల్లా పరిషత్ బాలురోణత పాఠశాల విద్యార్థులు, 12వ నెంబర్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పట్టణ పరిధిలోని సజ్జాపురం రామకృష్ణ సేవా సమితి భవన ప్రాంగణంలో ఉన్న మహిళా శాఖ గ్రంథాలయంలో ఈ వారోత్సవాలను ఆరంభించారు. ఇక్కడ కూడా నెహ్రూ చిత్రపటానికి దండలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా నాయకురాలు పుట్ట విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అందరూ కూడా ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఏంటి, ఇప్పుడున్న మీరే మా అందరి తర్వాత మీరంతా కూడా ఈ దేశాన్ని రక్షించేవాళ్ళు అనమాట. మీరందరూ చదువుకునేటప్పుడు ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటారు కదా, టీచరు, లేకపోతే ఇంజనీర్, డాక్టర్, లాయర్, పోలీస్, ఐఏఎస్ ఆఫీసర్, ఇలాంటి కోరికలు ఉంటాయి కదా. వీటితో పాటు మీకు ఇంకొక 2 ఎక్స్ట్రా చెప్తాను, మీరు అవ్వాల్సిన దాని గురించి ఆలోచించండి. ఏంటంటే అసలు ఈ దేశానికి మూలం ఎవరు? కాదు, రైతు, జవాన్. అంటే జై జవాన్ జై కిసాన్. సో ఆ దిశగా అసలు ఎవరు ఆలోచించట్లేదు ఈ మధ్య. మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఒకటి పిలుపునిచ్చారు, ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అది ఏంటంటే నేషన్స్ ఫస్ట్, నేషన్స్ సేఫ్టీ ఫస్ట్. దానికోసం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక వింగ్ ఏర్పాటు చేసి అసలు దేశం అంటే ఏంటి, మనం దేశానికి ఏం చేస్తున్నాం, మనకు దేశం ఏమి ఇచ్చిందని కాదు, అలా ఆలోచించి ఆ అవేర్నెస్ని, అవగాహన కార్యక్రమాన్ని పెట్టారు. గ్రంథాలయ అధికారిని శీతల ప్రవీణ, అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ శ్రీదేవి, ప్రముఖ రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి, విశ్రాంత గ్రంథాలయ అధికారి ఆర్ నాగమణి, రీడర్స్ ఫోరం సభ్యులు ఏ లక్ష్మీదేవులు పాల్గొన్నారు. అలాగే వేల్పూర్ శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను న్యాయవాది పుట్ట సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం రిటైర్డ్ ఏఈ కేఆర్ చక్రధర్రావు మొదటి ప్రధాని చిత్రపటానికి పూలమాలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి వైవి సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వాకలపూడి నాగేశ్వరరావు, గుండం బసవయ్య, ఇంటి కృష్ణమోహన్లు పాల్గొన్నారు. కాగా ఎరగవరం మండలం రేలంగి గ్రామ శాఖ గ్రంథాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. హైస్కూల్ హెడ్ మాస్టర్ టి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యమ నేత అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి దండలు వేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చేబ్రోలు స్వరాజ్యం, అడ్డాల మెంటారో, మానే భాస్కరో, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చేగొండి హరిబాబులు పాల్గొన్నారు. ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవాన్ని తణుకులో గురువారం నిర్వహించి ఈ అంశంపై వైద్యులతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. గడిచిన శతాబ్ద కాలంగా మధుమేహం మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ
అతిపెద్ద సమస్యగా పరిణమించింది. మధుమేహ బాధితుల్లో 80% పైగా ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా దాన్ని నియంత్రించుకోగలం. అయినా దాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించారు. మధుమేహం కలుగజేసే అనర్థాలను ప్రచారం చేసేందుకు, వ్యాధిగ్రస్తులందరికీ సరైన చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు ఏటా నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అనేక దేశాల్లో ఈ వ్యాధిగ్రస్తులకు కావాల్సిన కనీస చికిత్సా విధానాలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సకాలంలో చికిత్స అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో ధనిక దేశాలు సైతం ప్రాథమిక స్థాయిలో ఈ వ్యాధికి చికిత్స అందించడంలో విఫలమవుతున్నాయి. పేద దేశాల్లో మధుమేహం ఎక్కువగా ప్రబలడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అంధత్వం, మూత్రపిండ వైఫల్యం, గుండెపోటు, పక్షవాతం వంటి అనేక ప్రధాన దీర్ఘకాలిక వ్యాధులకు మధుమేహం ఆజ్యం పోస్తోంది. జన్యుపరమైన కారణాల వల్ల అనేక కుటుంబాల్లో అందరికీ మధుమేహం వచ్చే అవకాశం ఉంది. పొగాకు తాగటం, అతిగా మద్యం సేవించడం వంటివి ఈ వ్యాధిని ఆహ్వానించే అంశాలే. శరీర బరువును అదుపులో ఉంచడం, పొగాకు వాడకాన్ని నిలిపివేయటం టైప్ 2 డయాబెటిస్ రాకుండా నిరోధించడానికి మార్గాలుగా వైద్యులు చెబుతున్నారు. సరైన చికిత్సా విధానాలు అందుబాటులో లేని కాలంలో బాధితులకు మరణ శాసనంలో ఉన్న మధుమేహ వ్యాధి 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చాక పూర్తిగా చికిత్సకు లొంగే దీర్ఘకాలిక రోగంగా మారింది. 100 ఏళ్లుగా ఎన్నో కోట్ల మంది వ్యాధిగ్రస్తులు అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఇన్సులిన్ దోహదపడుతుంది. మధుమేహం వల్ల అవయవాలు దెబ్బతిని మనిషి జీవచ్చంలా మారకుండా నివారించగలిగింది. ఇన్సులిన్ మాత్రమే అవసరమయ్యే టైప్ 1 డయాబెటీస్ ఉన్న చిన్నపిల్లలకు బలవంతమైన సుదీర్ఘ జీవితాన్ని ఇవ్వటం ఈ ఔషధం ఆవిష్కరణతోనే సాధ్యమైంది. ఈ సందర్భంగా తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మధుమేహ దినోత్సవాన్ని నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాలరావు, వైద్యులు టి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏవుళ్లమ్మ గుడి వద్ద ఉచిత మధుమేహం, బీపీ పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు మాట్లాడుతూ మధుమేహం వల్ల వచ్చే సమస్యలను వివరించారు. ఈరోజు వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా మన తణుకు సజ్జాపురం ఏవుళ్ళమ్మ గుడి వద్ద మెడికల్ క్యాంప్, డయాబెటీస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మన రోటరీ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం గురించి ఇక్కడ చేపట్టాలని చెప్పి మన రొటేరియన్ కోతుల శ్రీనివాస్ గారు, శ్రీనిధి హాస్పిటల్ యాజమాన్యం, మరి వారు చెప్పిన వెంటనే కూడా మరి వారు వైద్య సిబ్బంది వారందరూ సహకారంతో కూడా ఇక్కడ ఈరోజు మనం ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మరి శ్రీనిధి హాస్పిటల్ వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూసుకుంటున్నట్టయితే కాలుష్యం కారణంగా అయితే ఏమేమి ఆహార నియమాలు సక్రమంగా పాటించడం వలన కానీ, వ్యాయామం చేయనందువలన కానీ ఈ డయాబెటీస్, బీపీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇటువంటి క్యాంప్స్ పెట్టినప్పుడు మరి వీటిని సద్వినియోగం చేసుకుని వారికి లేదు అనే అపోహతో ఉండకుండా ఇటువంటి క్యాంప్స్ పెట్టినప్పుడు వారు చెక్ చేయించుకోవడం వలన ఇటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని మనం ముందుగానే గ్రహించి
వాటికి సంబంధించిన మెడిసిన్స్ మనం వైద్యుల ద్వారాగా మీరు తీసుకుని ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వరల్డ్ వైడ్గా డయాబెటీస్ డే మన రోటరీ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది. మన క్లబ్ మన డిస్టిక్కి వచ్చినట్టయితే మనకి శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు 84 క్లబ్స్ మన డిస్టిక్ గవర్నర్ గారి ఆదేశం మేరకు మరి ఈ రోజున ఈ క్యాంప్ మనం నిర్వహించడం జరుగుతుంది. శ్రీనిధి హాస్పిటల్కు చెందిన డాక్టర్ డి అశోక్ బాబు సహకారంతో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కఠారి సిద్ధార్థ, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, స్థానికులు గంటి రామకృష్ణ, జుత్తిగ సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరులో దివేంచేసి ఉన్న పార్వతీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా వీరభద్రస్వామి సంబరాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు విశ్వనాథం నాగశ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భోగసాయి కృష్ణారావు, కమిటీ ప్రముఖులు సప్పవరపు నాగేశ్వరరావు, తాడిశెట్టి వీరభద్రులు పాల్గొన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు కోరారు. పట్టణంలోని ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో గురువారం నుంచి ప్రారంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టెక్నాలజీ పెరగడంతో అరచేతిలో సెల్ ఫోన్లకి అన్ని వచ్చేస్తున్నప్పటికీ చరిత్ర తెలుసుకోవాలంటే గ్రంథాలు చదవాల్సిందేనని అన్నారు. చాలా మంది విద్యార్థులు అందరూ ధనికులు కూడా అందరూ ఒక గ్రంథాలయానికి వచ్చి అక్కడ బుక్స్ చదివి దానివల్ల నాలెడ్జ్ సంపాదించి ఈరోజు కలెక్టర్ లెవెల్, ఎస్పీ లెవెల్ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ పెరగడం వల్ల ఈ గ్రంథాలన్నీ కూడా మనకి సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి, ఆన్లైన్లో నెట్లో కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి. కనుక గ్రంథాలయానికి కొద్దిగా ప్రాధాన్యత తగ్గినప్పటికీ పూర్వం చరిత్రని నిలబెట్టి ఈ గ్రంథాలయ బుక్స్ చదవడం ద్వారా విద్యార్థులందరూ అవగాహన చేసుకుని ఈ బుక్స్ ద్వారా మీరు ప్రయోజకులవి మంచి దేశానికి మంచి పౌరులుగా ఉండాలని కోరుకుంటూ ముందుగా సరస్వతి, నెహ్రూ విగ్రహాల వద్ద జ్యోతి వెలిగించారు. గరికపాటి బాపయ్య శర్మ సభ నిర్వాహకురాలిగా వ్యవహరించారు. లైబ్రేరియన్ వి శ్రీనివాసరావు, యోగా టీచర్ బొడుగు చంద్రశేఖర్, ఆలపాటి అచ్యుతలక్ష్మి, పత్తి వీరస్వామి, వి జాన్బాబు, వి రామాంజనేయులు, ఏ జనార్దన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.